ఇచ్చిన మాట పేరుతో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా బీజేపీని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తమ చేతిలో లేదని తెలుసు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పుందని కూడా ఐడియా ఉండే ఉంటుంది. అయినా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రిజర్వేషన్ల పెంపునకు సమయం ఆసన్నమవడంతో బీజేపీ సర్కార్ను కార్నర్ చేయాలనే ప్లాన్తో ముందుకెళ్తోంది. అసలు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ స్కెచ్ ఏంటి? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఎట్లా? కుల గణనపై తెలంగాణలో రాజకీయ దుమారం. కాంగ్రెస్ సర్కార్ చేతిలో లేని బీసీ రిజర్వేషన్ల పెంపు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టే ప్లాన్. బీసీ రిజర్వేషన్ల రచ్చ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ క్రియేట్ చేస్తోంది. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని, కులాల లెక్కలు తేలుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లుగా కుల గణన సర్వే చేసింది. పైగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. కానీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు పాసిబుల్ అయ్యేలా కనిపించడం లేదు. అయితే సాధ్యమైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటోందట ప్రభుత్వం. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తోందట. అందుకే ఇప్పుడు రిజర్వేషన్స్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో రాష్ట్రంలో బీసీ జనాభా 46.25% అని తేల్చారు. ముస్లిం మైనారిటీలకు చెందిన బీసీలు 10.08% ఉన్నారని నివేదిక చెప్తోంది. అంటే తెలంగాణలో మొత్తం బీసీల జనాభా 56.33% తేలింది. దీంతో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన సమయం వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. అంటే ప్రస్తుతం ఉన్న 22% బీసీ రిజర్వేషన్లను పెంచడానికి వీల్లేదు. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ఓ స్ట్రాటజీని ఫాలో అవుతోందట. బీసీ రిజర్వేషన్లను పెంచుకునేలా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతోందట. అప్పుడు బీసీ రిజర్వేషన్ల బాల్ బీజేపీ సర్కార్ కోర్టులోకి వెళ్తుందని, తమ పరిధిలో ఉన్నంత వరకు చేశామని ప్రజలకు చెప్పుకోవచ్చని కాంగ్రెస్ ప్లాన్ అని అంటున్నారు. ఇదే సమయంలో 42% బీసీ రిజర్వేషన్ హామీని పార్టీ పరంగా నిలబెట్టుకుంటామంటోంది కాంగ్రెస్. పంచాయతీ ఎన్నికల్లో 42% సీట్లు డెడికేటెడ్ గా బీసీలకే ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని సీఎంతో సహా మంత్రులు చెబుతున్నారు. మిగతా పార్టీలు కూడా బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది అధికార కాంగ్రెస్. ఇప్పటికే ఉన్న 22% రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు బీసీలకు ఇస్తూనే జనరల్ స్థానాల నుంచి మరో 20% సీట్లు బీసీ కోటాలో చేర్చేలా ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పరంగా 42% బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పుకోవాలి అన్నది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. తాము బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీ సంగతి ఏంటంటూ బీఆర్ఎస్ బీజేపీలపై ఒత్తిడి తెస్తుంది కాంగ్రెస్. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, కేంద్రంలో తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పాలి అనుకుంటోందట కాంగ్రెస్. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని బీసీలకు న్యాయం చేస్తామని చెబుతూ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలి అనేది కాంగ్రెస్ ప్లాన్. మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అమలు చేస్తున్న ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బీసీలు ఈ అంశాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ వైపు జనం మొగ్గు చూపుతారా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పాలిటిక్స్ ఏం టర్న్ తీసుకోబోతున్నాయో చూడాలి మరి.